బజాజ్. సో ఆయిల్ గురించి చెప్పబోతున్నాను. సో మీకు లాంగ్ హెయిర్ కావాలన్నా, హెయిర్ ఫాల్ అవుతుంది అనుకున్నా ఈ ఆయిల్ ఇలా ప్రిపేర్ చేయండి. సో ఈ చలికాలంలో వింటర్ సీజన్లో అయితే ఈ హెయిర్ ఆయిల్ హోమ్ మేడ్, అన్ని న్యాచురల్ గా దొరికే హోమ్ మేడ్ ఐటమ్స్ అండి ఇవన్నీ. మందార ఆకులు, మందార పువ్వులు, కరివేపాకు అండ్ ఇవి మెంతులు, మనకు కోకోనట్ ఆయిల్. సో వీటితోనే మనము ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే హెయిర్ అయితే ఒత్తుగా అయితే పెరుగుతుందండి. నాకు కూడా హెయిర్ పెద్దగా ఉండే, సో నేనైతే కట్ చేయించుకున్నా. మళ్ళీ హెయిర్ అయితే కావాలనుకుంటున్నా, అందుకే ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాము. ఏంటి బేట ఇది? కోకోనట్ ఆయిల్. చెప్పు. కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అండి. సో మేమైతే ఇప్పుడు ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై కాదే, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనకు న్యాచురల్ గా అయితే దొరుకుతాయండి. సో ఇవి విలేజ్ నుంచి మా వదిన అయితే పంపించింది. మందార పువ్వులు అండ్ మందార ఆకులు. సో ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఉంటాయి ఈ ఐటమ్స్. సో ఇవన్నీ మనము హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు మందార ఆకులు. సో చాలా న్యాచురల్ రెమెడీ ఇది. సో వీటితో ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉసిరికాయ ఉంటే ఉసిరికాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్ని ఏ పాసిబుల్ ఉంటే అది పాసిబుల్గా మనము వేసుకొని హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ప్రిపేర్ చేసుకొని స్టోర్ అయితే చేసుకోవచ్చు. 1 వీక్ 1 మంత్ దాకా మనము గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవాలి. సో మనం ఈ ప్రాసెస్ అయితే చేసేద్దాము ఇప్పుడు. సో ఫస్ట్ ఇవి క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత కొంచెం ఆరించి తర్వాత అయితే మనం ప్రాసెస్ చేసుకుందాం. ఈ బాక్స్ అయితే కొత్తదండి, కోకోనట్ ఆయిల్ బాక్స్. సో ఇంకా ఓపెన్ కూడా కాలే. సో ఈ చలికి మొత్తం గడ్డ కట్టింది. ఇక్కడ ఆయిల్ అయితే గడ్డ కట్టిందండి. సో అది తీయడానికి నేనైతే ఇలా తీసుకుంటున్నాను. గిన్నెలో అయితే కోకోనట్ ఆయిల్ పోసుకోండి. అన్నీ మొత్తం బాక్స్ మొత్తం ఖాళీ అయితే చేసేయండి. సో మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో చేసుకోవచ్చు ఆయిల్ ప్రిపేర్. సో నాకు కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను. సో లోపల గడ్డ అయితే అయిందండి. దగ్గర ఆల్మండ్ ఆయిల్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి కొన్ని. మెంతులు కూడా చాలా మంచిది హెయిర్కి. సో హెయిర్ ఇంప్రూవ్ అవ్వడానికి మెంతులు చాలా హెల్ప్ అయితే అవుతాయండి. మెంతులు యాడ్ చేసుకోండి ఫస్ట్. సో ఇవి వచ్చేసి మందార ఆకులు, మందార పూలు, కరివేపాకు. సో కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా చాలా మంచిది హెయిర్కి. సో హెయిర్ పెరగడానికి మనకు హెల్ప్ అవుతాయి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. సో న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. సో ఇది వచ్చేసి మనకు మందార పూలు. సో ఇవి కూడా యాడ్ చేసుకోండి. సో మీ దగ్గర ఎంత ఉంటే అన్నీ యాడ్ చేసుకోండి. సో ఇవి ఆకులు, మందార ఆకులు. ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. హెయిర్ ఆయిల్ చాలా ఈజీ, న్యాచురల్గా మనకు హెయిర్ గ్రోత్ అయితే చేసుకోవచ్చు అండి. మంచిగా హెయిర్ ఫాల్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా హెయిర్ ఆయిల్ వేసుకుంటే హెయిర్ అనేది చాలా బాగుంటుంది. సో నాకైతే చాలండి ఇంత క్వాంటిటీ. ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో అయితే మనమైతే హీట్ చేసుకోవాలి. ఫస్ట్ మొత్తం లో ఫ్లేమ్లో అయితే పెట్టేయండి గ్యాస్. అండ్ ఇది పెట్టేసిన తర్వాత 5 మినిట్స్కి మనం కలుపుతూనే ఉండాలి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనకు ఆయిల్ అనేది కూడా మొత్తం బ్రౌన్ కలర్లో అయితే వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఆయిల్ ప్రిపేర్ అయినట్టు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, మనకు చాలా న్యాచురల్గా దొరికే మన ఐటమ్స్ ఇవి. సో ప్రతి ఒక్కరు ఇంట్లో మందార చెట్టు, మందార ఆకులు అయితే ఉంటాయి. సో మనం ఇలా హెయిర్ ప్యాక్ అయితే చేసుకోవచ్చు. నాకైతే చాలా లాంగ్ హెయిర్ ఉండేది, నేనైతే కట్ చేసుకున్నాను.
సో నాకు మళ్ళీ హెయిర్ కావాలని ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. చూద్దాం ఇక పెరుగుతుందో లేదో. సో 100% అయితే పెరుగుతుంది, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. చూడండి మనకైతే బాయిల్ అవుతుంది, ఆయిల్ అనేది బాయిల్ అయితే అవుతుందండి. సో మనకు గోల్డ్ కలర్లో రావాలి. సో మనం ఏదైనా వాడిన తర్వాత 1 మంత్ ఒక 2 మంత్స్ దాకా అయితే వెయిట్ చేయాలండి. సో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అప్పుడే వేసుకున్నాము అప్పుడే పెరుగుతుంది అయితే అలా అయితే అస్సలు ఉండదు. సో ఏదైనా మనం చేస్తున్న తర్వాతనే దానికి ఇంప్రూవ్మెంట్ మనకు రిజల్ట్ అనేది వస్తుంటుంది. సో చూడండి బాయిల్ అయితే అవుతుంది. కరివేపాకు ఇవన్నీ మనకు హెయిర్ గ్రోత్ చాలా హెల్త్ బెనిఫిట్ అండి. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ సపరేట్గా మనకు ఉసిరికాయలు ఆమ్లా దొరికితే దానితో కూడా మనం ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా చాలా మంచిది. అయితే ఆయిల్ అయితే బాయిల్ అవుతుందండి, లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం మనము గ్యాస్ అయితే. సో ఇలా మనకు బ్రౌన్ షేడ్లో అయితే రావాలి ఆయిల్ అనేది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. సో మనకు ఇలా ఈ ఆకులు ఈ పూలు కరివేపాకు ఇలా మొత్తం మాడిపోయినట్టయితే అయిపోవాలి. కొంచెం కరకర స్పైసీగా మనం చేస్తే ఎలా వస్తుందో అలా అయితే వచ్చేసింది. అండ్ ఆయిల్ కూడా మనకు కలర్ అనేది చేంజ్ అయితే అయిపోయిందండి. సో చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో ఇది చల్లారిన తర్వాత మనము దీన్ని వడబోసుకొని స్టోర్ అయితే చేసుకోవచ్చు. నాకైతే ఆయిల్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయిందండి. సో నా దగ్గర ఈ గ్లాస్ అయితే ఉండే, సో దీంట్లో అయితే స్టోర్ చేసుకున్నాను. సో ఈ దగ్గర 1 మంత్ దాకా వస్తుంది మనకు ఆయిల్. సో ఇలా గ్లాస్ ఉన్న ఐటెంలో అయితే ఇలా స్టోర్ చేసుకొని సేఫ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఎక్కడైనా రూమ్ టెంపరేచర్లో కూడా పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇది వాడిన తర్వాత రిజల్ట్ చూద్దాం. సో నేను ప్రిపేర్ చేసిన ఆయిల్ ఇది. సో హోమ్ మేడ్ ఆయిల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.